గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మెరుగుపడని మురుగు నిర్వహణ అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 350 కోట్ల మంది జనాభా సురక్షితమైన పారిశుధ్య వసతులకు నోచుకోవడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ నివేదిక 2023 వెల్లడించింది. సుమారు 220 కోట్ల మంది పరిశుభ్రమైన తాగునీటికి నోచుకోవడం లేదని పేర్కొంది. 200 కోట్ల మందికి ఇంటి వద్ద నీటి వసతి, సబ్బుతో చేతులను పరిశుభ్రంగా కడుక్కునే అవకాశాలు లేవని, సుమారు 42 కోట్ల మంది నేటికి బహిరంగ మల విసర్జన చేయవలసి వస్తోందని ఆ నివేదిక విశ్లేషించింది. పారిశుధ్య లేమి కారణంగా అల్ప మధ్యాదాయ దేశాల్లో కలరా, టైఫాయిడ్, అతిసారం వంటి వ్యాధులు తరచూ విజృంభిస్తున్నాయి. వాటి బారిన పడి ఏటా 8.29 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరుడు ఏకరువు పెట్టింది. 1 గ్రాము మానవ మలంలో 1 కోటి వైరస్లు, 10 లక్షల బ్యాక్టీరియా, 1000కి పైగా పరాన్నజీవులు ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే మానవ వ్యర్థాలతో పాటు పారిశుధ్యాన్ని సురక్షితమైన విధానాల్లో నిర్వహించడం అత్యంత అవసరం. దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సుమారు 11 కోట్లు, పట్టణాల్లో 63 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 6.37 లక్షల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించినట్లు కేంద్రం చెబుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 17.03 కోట్ల మరుగుదొడ్లు ఉన్నాయని స్వచ్ఛ భారత్ మిషన్ లెక్కలు చెబుతున్నాయి. అందులో 12.73 కోట్లు 2 గుంతలవి, 2.19 కోట్ల మరుగుదొడ్లు ఒకే గుంతతో నిండినవి. ఇవి కాక ఎకోసాన్ వంటి పద్ధతుల్లో నిర్వహించే మరుగుదొడ్లు 14.48 లక్షల వరకు ఉన్నాయి. బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించాలంటే 1 గుంత మరుగుదొడ్లను 2 గుంతల మరుగుదొడ్లుగా మార్చడం ఎంతో అవసరం. సెప్టిక్ ట్యాంకుల నుంచి వెలువడే నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలి. ఆయా పనుల కోసం స్వచ్ఛ భారత్, అమృత్, స్మార్ట్ సిటీ, ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించాలి. రెట్రోఫిట్ అభియాన్ ద్వారా 12.87 లక్షల మరుగుదొడ్లను నిర్మించామని తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధం, పునరావాస చట్టం 2013 ప్రకారం పారిశుధ్య కార్మికులు చేతులతో మలాన్ని తొలగించడం నిషేధం. కాబట్టి మానవ వ్యర్థాలను యంత్రాల సాయంతోనే తొలగించాలి. అందుకోసం వారికి తగిన సాధనాలను, రక్షణ పరికరాలను అందించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాల మురుగు కాలువలు, నీటి వనరుల్లోకి మళ్లకుండా మానవ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోయకుండా చూడాలి. ఆయా వాహనాలను శుద్ధి కర్మాగారాలకు అనుసంధానించాలి. అన్ని నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను నెలకొల్పాలి. గ్రామాల నుంచి మానవ వ్యర్థాలను ఆ ప్లాంట్లకు తరలించేలా గ్రామ పంచాయతీలు చర్యలు తీసుకోవాలి. మరుగుదొడ్ల వినియోగం, నీటి వసతి, చేతుల పరిశుభ్రత ప్రజారోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అందుకే దేశంలోని కుటుంబాలన్నింటికీ నీటి సౌకర్యం కల్పించి పరిశుభ్రత పాటించేలా అవగాహనను పెంపొందించాలి. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో నీటి వసతితో కూడిన మరుగుదొడ్డి సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. మరీ ముఖ్యంగా అమ్మాయిల నెలసరి పరిశుభ్రత కోసం సురక్షితమైన మరుగుదొడ్డి నిర్వహణ అత్యంత అవసరం. దివ్యాంగుల కోసం ప్రయాణ ప్రాంగణాలు, ప్రజోపయోగ ప్రదేశాలు, విద్యాలయాల వంటి చోట్ల ప్రత్యేక శౌచాలయాలను ఏర్పాటు చేయాలి. ఆధ్యాత్మిక
పర్యాటక ప్రదేశాలు, వార సంతలు, జాతరలు, పార్కులు తదితర చోట్ల సామూహిక మరుగుదొడ్లను నిర్మించడమే కాకుండా వాటిని పరిశుభ్రంగా నిర్వహించడంపైన సంబంధిత యంత్రాంగాలు దృష్టి సారించాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి ప్రయాణ ప్రాంగణాల్లో మరుగుదొడ్ల నిర్వహణను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆధునిక యంత్రాల సాయంతో వాటి నిర్వహణను సులభతరం చేయవచ్చు. మానవ వ్యర్థాలతో పాటు పారిశుధ్యాన్ని సురక్షితంగా, సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రజారోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు పాటుపడాలి. ఈరోజు మనం మెరుగుపడని మురుగు నిర్వహణ అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.